మనిషి నమ్మితే ప్రాణం ఇస్తాడు. అలాంటి వ్యక్తి. మీ బాబాయ్ పుట్టడం మీ అదృష్టం అని నేను చెప్తాను. ఆ! ఏం చెప్తారు? గొట్టిపాటి రవికుమార్ గారితో మీకున్న అనుబంధం అంటే ఏమని చెప్తారు బాబాయ్‌తో? మేమంతా కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాం. హ్మ్. మా బాబాయ్‌ని చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫేక్ ప్రామిసెస్ వచ్చిన పర్సన్‌కి ఓవర్ అష్యూరెన్స్ ఇవ్వరు. ఇది జరిగిద్ది అంటే జరిగిద్ది, లేదు అంటే ఇది అవ్వదు. అండ్ ఎవరైనా గానీ వచ్చి ఒక హెల్ప్ అడిగితే పార్టీలకు అతీతంగా ఆయన హెల్ప్ చేస్తారు. హ్మ్. అది దట్ ఈస్ గొట్టిపాటి రవికుమార్. చిన్నప్పుడు బాబాయ్‌తో ఎలా ఉండేది అసలు? బాబాయ్ ఎలాంటి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు? ఒక ఆడపిల్లగా మీకు? నేను ఎక్కువ హాస్టల్‌లో ఉన్నాను. బట్ మేము అంటే జాగ్రత్తలు చెప్పే అట్లాంటి బాండింగ్ కాదు కానీ బాగా కలిసి కూర్చుని జోక్స్ వేసుకో అట్లాంటి బాండింగ్ మాది. జోక్స్ వేస్తారా రవి గారు బాగా? వెరీ జోవియల్. బాబాయ్ కాలేజ్ లైఫ్ అయిపోయి మ్యారేజ్ అప్పటికి మేము సంథింగ్ 7th క్లాస్ 8th క్లాస్. సో ఒక ఫేజ్ లో అట్లా కుట్టారా ఎప్పుడైనా బాబాయ్? నో 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 అసలు చిన్నప్పుడు నో వెరీ జోవియల్. అసలు అందరినీ ఇంట్లో అంత ఫ్రెండ్లీగా అట్లా. ఏమని పిలుస్తారు బాబాయ్ మిమ్మల్ని? లక్కీ. మా లక్కీ. ఇంట్లో అందరూ లక్కీ అని పిలుస్తారు. ఓకే. అంటే అంత లక్కీ అన్నమాట. లక్ష్మి గారు పుట్టిన తర్వాత మా తాతగారు లక్ష్మి అని పేరు పెట్టారు. Hmm. దెన్ మా బాబాయ్ గొట్టిపాటి రవి గారి మదర్ అండ్ ఫాదర్ లక్ష్మి ఓల్డ్ గా ఉంది, మనం లక్కీ అని పిలుచుకుందాం ఇంట్లో అన్నారు. అందరం కంబైన్డ్ ఫ్యామిలీ.